నా తోటి సేవకులైన జానతన్ గారికి మరియు సహోదరులు మరియు దైవజనులు జోషి గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది సంతోషకరంగా ఉన్నారు? ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారని అడుగుతారు. నా మొహం మీకు కొత్త కాదు, మీ మొక్కలు నాకు కొత్త ఏం కాదు. మేబీ చిన్నప్పుడు చూసారేమో నన్ను, మళ్ళీ అప్పుడప్పుడు అక్కడక్కడ చూసి ఉండొచ్చు. ఏదేమైనా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్తుంటుండగా సర్వశక్తి కలిగిన దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి ఆయన ముందుకు నడిపిస్తున్న స్థితిగతిని మనం మరుపురాని స్థితిగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రైట్. ఈ రాత్రి అనుకూలమైన మనకు అకస్మాత్తుగా ఈ సమయం ఇవ్వబడినప్పటికీ కూడా సర్వశక్తి కలిగిన దేవుడు తన అనుకూలతను బట్టి ఆయన మాట తప్పనిసరిగా మనందరితో ఆయన మాట్లాడగలిగిన దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చేద్దామా? రైట్. హల్లెలూయా. మా దైవజనులు చెప్పబడిన రీతిగానే రైట్, నేను కుమిలి గుంటూరుపేట పరిచర్య చేస్తానని చెప్పడం కన్నా మా నాన్నగారితో పాటు కాపురిగా నేను ఉంటూ మరి ఆ పరిచర్యలో నేను ఉన్నాను. దేవుడు తప్పనిసరిగా నాకు ఎక్కడైనా దర్శనం ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళాలరా నాయన అంటే తప్పనిసరిగా నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాను. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి ఏది ఏమైనా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడగలిగిన సమర్థుడు. నమ్మినవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. నేను పక్క పెంతుకోస్తుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను చాలా హల్లెలూయా చెప్తాను కనుక నన్ను మీరు భరించాలి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మరి ఎందుచేత మరి చాలా సంఘాల్లో నేటి దినాల్లో చాలా మట్టుకు మనం చూసినట్లయితే అందరూ జరుపుకుంటున్న ఆచారరీతిగా జరుగుతున్న ఒకే ఒక ఆచరణ ఏంటంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఆ రోజుల్లో ఉంటుండగా ఇంచుమించు 3, 4, 5 ఇంచుమించు 5 అనుకుంటా, మరి 5 ప్రాంతాల్లో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మాట్లాడమని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడగా మరి నాకు తెలిసిన సత్యం ఏంటంటే చాలామంది దైవజనులు ప్రేరేపణ మేర కొంతమంది ఇతరులు పాస్టర్ గారు ఏమనుకుంటారో అనుకున్నారు చాలామంది, లేదా ఆ రోజు ఎవరో వచ్చిన స్పెషల్ గెస్ట్ బట్టి నేను ముందుకెళ్ళాలని ఆలోచించి వచ్చిన వారు కొంతమంది ఉండగా ఈ రాత్రి అటువంటి ఆలోచన ఏమైనా ఉన్నా ఎవరెవరి కొరకు మనం వచ్చి ఉన్నా ఈ రాత్రి సత్యాన్ని గ్రహిద్దాం. మనల్ని పిలిచినది సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ మాటను పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకున్న మంచి అలవాటు చెడ్డ అలవాటు తెలియదు, కానీ మీరెవ్వరూ బైబిల్ తీయాల్సిన అవసరం లేదు. నా వైపు చూస్తే సరిపోద్ది. రైట్. ఇంకా ఎక్కువ చదవాలనుకుంటే ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా అదే అధ్యాయాన్ని తప్పనిసరిగా మీరు చదవండి. కానీ వాక్యం మాత్రం కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలని దైవజనుడిగా మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 3, 4 వచనాల్లో అద్భుతకరమైన మాటను సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా అనే ప్రశ్నతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఒకవేళ అదే ప్రశ్న నన్ను దేవుడు అడిగితే, ఒకవేళ హగ్గయి ద్వారా మాట్లాడగలిగిన మాట ఈ రాత్రి దేవుని యొక్క నోటి ద్వారా నా చెవులు పెడుతూ ఉండగా ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉందా? ఈ సమాధానానికి వెళ్ళే ముందు అసలు ప్రవక్త అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్త అను మాట అంటే పంపబడినవాడు అని అర్థం. ప్రవక్త అనగా మనం చూసినట్లయితే మాటను మీరకుండా, మాటను మార్చకుండా, దైవ సన్నివేశాన్ని లేదా దైవ మాటను ఆయన చిత్తాన్ని ఆయన చెప్పింది చెప్పినట్లుగా మానవునికి అందజెప్పిన వాడే నిజమైన ప్రవక్త. ఏమాత్రం మార్పు లేదు. పరిస్థితిని బట్టి కానీ, స్థితిగతిని బట్టి కానీ, భయము చేత కానీ, ఏ యొక్క పరిస్థితిని బట్టి కూడా మాటను మార్చకుండా, అది కష్టమైన, నష్టమైన, వేదనైనా, రోదనైనా, ఏ పరిస్థితి అయినా మాటను మార్చకుండా అదే వర్తమానాన్ని పంపింపగలిగిన వాడే ప్రవక్త. అలా అయితే
దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా భయము విడిచి రాజుల వద్దకు చాలామంది వెళ్ళారు. రాజుతో, అయ్యా రాజా, నువ్వు చనిపోతావు, నువ్వు గడ్డిని మేస్తావు, నీకు వేదన వస్తుంది అని శపించగలిగిన ప్రవక్తలు కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఎందుకు ఆ ధైర్యం వచ్చిందంటే వారు రాజులకు కానీ ప్రజలకు కానీ లేదా అక్కడున్న వారికి కానీ పరిపాలన చేస్తున్న వారికి కానీ భయపడలేదు, కానీ జీవము కలిగిన దేవునికి వారు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి అలాంటి హగ్గై అనే ప్రవక్త, ఒక సత్యముగా భావించగలిగిన ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, నీవు మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? ఈ రోజున సమయం అనగానే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మానవుడు అనేకమైన ప్రయాసతో ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఏంటి ప్రయాస అంటే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేసేసుకోవాలి, నేను ఏదైనా కొంత రాళ్ళు వెనకేసుకోవాలి, నా ఇళ్ళని కట్టేసుకోవాలి, ఇళ్ళకి కాదు ఇంకొక రీతిగా కట్టాలి అనే అనేకమైన ఆలోచనలు. ఈ రాత్రి నీ ఇల్లు నువ్వు కట్టుకుంటుండగా, నీ దేహాన్ని నువ్వు కట్టుకుంటుండగా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మందిరమును కట్టుట మానివేసి నా ఇళ్లను, సరంబి వేసిన ఇళ్లను మనం ఏం చేస్తామంట, కట్టుకొని ఉండుట ఇది సమయమా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కింద వచ్చినట్లయితే, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి అనే మాట ఇంచుమించు మనం కొన్నిసార్లు ఆ యొక్క అదే అధ్యాయం చూస్తున్నాం. ఏం మాట్లాడుతున్నంటే మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలంట, చూసుకోవాలి, ఆలోచించుకోవాలి, ధ్యానించాలి. ఈ రోజున ఒకవేళ మన ప్రవర్తన గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? యవనస్తులుగా మనము బయటికి వెళ్ళి వస్తున్న మనము, అనేకమైన చర్యల్లో మనం కూడా ఉంటున్న మనము ఈ రోజున మన ప్రవర్తన గురించి ఆలోచన చేస్తున్నామా? అక్కడ మాట్లాడుతున్నాడు, అలాగ ఆలోచన చేయకుండా మన ఇల్లు కట్టుకుందామని, మన శరీరాన్ని కట్టుకుందామని, లేదా ఆస్తులు సంపాదించేదామని అనేకమైన ఆలోచన కలిగి ఉంటుండగా అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రజలు కూడా ఉన్నారు. హగ్గై ఏం చేస్తున్నాడంటే, హగ్గై ప్రవచనం అంతా, హగ్గై మాటలంతా ఒకటే. ఏమంటాడు తెలుసా? పడిపోయిన మందిరము తిరిగి కట్టబడాలి, కూలబడిపోయిన మందిరాలు తిరిగి కట్టబడాలి అని ఆయన యొక్క ఆలోచన. ఆ మాటను బట్టి మాత్రమే అనేకమైన పర్యాయాలు మానవుడి దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. మానవులు అక్కడున్న పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఒకసారి ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఈ మాటలు కూడా మనలో ఉన్నాయో లేదో అని కూడా ఆలోచించాను. 6వ వచనం అంటుంది, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే ఏమవుతుందంట, పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరట్లేదు. పానము చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, ఇంకా దాహం వేస్తుంది. బట్టలు కప్పుకుంటున్న ఇంకేమవుతుందంట, చలి వేస్తుంది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న ఏమవుతుందంట, జీతం ఏమవుతుందంట, చిరిగిపోయిన సంచులు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేసినా ఏమవట్లేదు, అభివృద్ధిలోనికి రావడం లేదు. నీవు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎదుగుదలలోనికి రాలేకపోతున్నాం. నీవు నేను ఎంత సంపాదించుకున్నప్పుడు కూడా సుఖమును అనుభవించలేకపోతున్నాం. నీవు నేను ఎంతగానో ఉదయం నుంచి రాత్రి పడుకున్నంత వరకు అనేకమైన ప్రయాసతో తిరుగుతుంటుండగా కూడా మన జీవితంలో వేదన ఒక్కటి మాత్రమే మిగిలిపోతుంది. గల కారణం ఏంటి తెలుసా? ఆయన మాట్లాడుతున్న మాట, సరంబి వేసిన ఇళ్ళలో నీవు ఏం చేసుకోవాలి, కట్టుకుంటూ ఉండగా, నీవు ఆయన ఇళ్ళను కట్టకుండా ఉంటుండగా ఇది సమయమేనా? నువ్వు ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఆనాటి రోజుల నుంచి ఇదే మాట ఇప్పటికీ నేటి సంఘానికి రాత్రి వినుచున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నీకు సమయమా? ఇంకెన్నాళ్ళు సమకూర్చేసుకుందామని, ఇంకెన్నాళ్ళు పక్కన పెట్టేసుకుందామని, ఇంకెన్నాళ్ళు పేరు ప్రఖ్యాతులతో పైకి వెళ్ళిపోదామని అనేకమైన ప్రయత్నాలు నీవు నేను చేస్తుంటుండగా ఈ రాత్రి ఇది సమయమా అని ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కదా అంటున్నాడు కదా, నీ ప్రవర్తన ఏం చేయాలంట, ఆలోచించుకున్నాడు. 7వ వచనం కూడా అదే మాట అంటాడు, మళ్ళీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. ఎవరు మాట్లాడుతున్నారు? మీ నాన్నగారు మాట్లాడడం లేదు, మీ అమ్మగారు మాట్లాడడం లేదు, మీ అక్క చెల్లెమితో మాట్లాడడం లేదు, లేదా నీవు కానుక సమర్పణ చేసి అయ్యా నా కొరకు ప్రార్థన చేయు అని దైవజనులు మాట్లాడటం లేదు. బైబిల్ అంటున్న మాట ఇది సైన్యములకు అధిపత్యగు యెహోవా మాట. మీకు ఆ మాటలో ఎంత అర్థమవుతుందో తెలియదు, కానీ
ఆ యొక్క మాటను చదువుతున్నప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా, అమ్మా ఒక్క సైన్యకుడిని చూస్తున్నప్పుడే వాడిని ఏం చూస్తాం మనం? మరి ఈ రోజుల్లో చాలామంది తగ్గిపోయింది, కానీ నా చిన్నప్పుడు చాలామంది ఒకవేళ ఆర్మీ బట్టలతో ఒక్క వ్యక్తిన రోడ్డు మీద కనిపిస్తే ఎలా చూసేవాళ్ళని తెలుసా? అక్కడి నుంచి మన కనుసైగలో కనిపించినంత వరకు కూడా మన కళ్ళు ఆయన వైపే వెళ్ళేవి. ఎందుకో తెలుసా? ఆయన ఒక వీరుడిలా కనిపిస్తాడు. అలాంటి ఒక సామాన్యమైన ఒక వ్యక్తినే మనం ఆ విధంగా చూడగలిగితే, అలాంటి సైన్యములను తయారు చేయగలిగిన, అలాంటి సైన్యములకు ఆలోచన కలుగు చేసిన సృష్టికర్త అయినా ఆలోచనకర్త అయినా సైన్యములకు అధిపతి నా దేవుని యొక్క శక్తి ఇంకెంత ఉంటుందంటారు? అలాంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే నన్ను ఆయన సరిచేస్తున్నాడు. ఈ రాత్రి మొట్టమొదటి పాఠం ఏంటి తెలుసా? అమ్మా నా దేవుడు నీ స్థితిగతిని ఎత్తి చూపించగలిగిన దేవుడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏదో ఆయన తప్పనిసరిగా నీకు ఎత్తి చూపించగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన స్పర్శ లేకుండా, ఆయన తాకిడి లేకుండా నీవు నీ స్థితిగతిని ఎన్నటికీ తెలుసుకోలేవు. ఎందుకో తెలుసా? నీవు మానవుడువు గనుక. కానీ నీ స్థితిగతి నీకు తెలియాలంటే, నీకు అర్థం కావాలి, నీకు యొక్క స్థితిగతి నీ వైఖరి నీకు తెలియాలంటే నీ ప్రతిబింబము కనిపించాలి. ఎక్కడికి కనిపిస్తుంది? సైన్యములకు అధిపత్యకు యెహోవా మాట నీకు వినబడినప్పుడు, ఆయన మాట నీకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నీ ముందు కనిపిస్తున్నప్పుడు, ఆయన దేవుడు కనుక ఆయన నీ స్థితిగతిని నా స్థితిగతిని ఎత్తి చూపించగలిగిన దేవుడు. ఆ కింద వచ్చినట్లేదు అంటాడు కదా, ఆయన 9వ వచనంకి వచ్చినప్పుడు అంటాడు, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచెదరు కానీ ఏముండంట? కొంచెమే పడుతుంది. ఇంకేం చేస్తున్నట్ట? దాన్ని ఎంతగానో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏమంటున్నట్ట? అంత పాడైపోతూనే ఉంది, శతలమైపోతూనే ఉన్నాయి. మళ్ళీ అంటాడు కదా, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకొనచ్చు త్వరపడు చేతనే కదా. ఏం చేస్తున్నామంట? ఈ రోజున ఎంతమంది మన యొక్క బిడ్డలను దేవుని మందిరానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మనలో నా కుమార్తె నా కుమారుడు ఇంటికి రావాలని, నా మందిరానికి రావాలని ఆశపడుతున్నారు? ఈనాటి తల్లిదండ్రులు నన్ను క్షమించాలి, ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే నన్ను తప్పనిసరిగా క్షమించాలి. కానీ జీవం కలిగిన దేవుడు ఒక మాట చెప్పడంలో భయపడను. ఎందుకో తెలుసా? ఒకవేళ అదే కుమారుడు అదే కుమార్తె ఏడుస్తుందని, వేదన పడుతుందని, ఇబ్బంది పడుతుందని, ఆత్మహత్య చేసేసుకుంటుందని, ఇలా పాడైపోతాడేమని, తినడం మానేస్తుందేమో అని చెప్పి ఒకవేళ నీ కొడుకో కూతురు అడిగిన దాన్ని ఏం చేస్తాం మనం? అది ఎంత ఖర్చు అయినా ఏం చేయాలి మనం? ఏం చేస్తాం? అప్పు చేసైనా కొని తీసుకురాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మా నీవు ఒక సామాన్యమైన ఒక మొబైల్ ఫోన్ కొరకు, లేదా ఒక బండి కొరకు, లేదా తినుబండరాల కొరకు నీవు అనేకమైన ఖర్చు చేసి అప్పు తీసుకుని వచ్చి వాడు ఏమనుకుంటాడో ఏమైపోతాడో అనే ఆలోచన కలిగిన నీవు, అమ్మా నీ కుమారుడు నీ కుమార్తె అదే నీ మందిరం అయి ఉండగా, నీ ఇల్లు అయి ఉండగా, వారు పాడైపోతుండగా నీకు బాధ్యత లేదా? నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావా? నువ్వు ఒక్కదానివే పెరిగిపోదామని, నువ్వు ఒక్కదానివే మందిరంకి వచ్చేద్దామని అనుకుంటున్నావేమో. ఈరోజు నీ కుటుంబం ఎక్కడా? ఈరోజు నీ బిడ్డలు ఎక్కడా? వారు చెడిపోతారని వారు అన్నీ తెలుసు కదా. వారికి కావలసినంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామే, ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం, అప్పైనా పర్లేదు. అమ్మా నరకం అనేది ఒకటి ఉంది. అలాంటి ప్రదేశంలో నీ కొడుకు కుమార్తె భార్య భర్త ఉండకూడదనే ఆలోచన లేదా? ఒక్కటి కొట్టైనా ఒక్కటి నువ్వు పడైనా దేవుడి సన్నిధికి తీసుకురావాలనే బాధ్యత లేదంటారా? ఆనాటి ప్రజలు ఆ విధంగా ఉంటుండగానే ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మీ ఇళ్ళను మీరు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన మందిరాన్ని నువ్వు కట్టడం లేదు. నీకు నువ్వుగా ఎదిగిపోదామని, నీకు నువ్వుగా ముందుకెళ్ళిపోదామని ఆలోచన కలిగి ఉంటున్నావు కానీ నీ కుటుంబ పరిస్థితి ఏమైంది? నీ కుటుంబ పరిస్థితి ఏమైంది? ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత చేసినప్పటికి కూడా ఏమవుతుందంట? ఏం లేదంట, ప్రతిఫలం లేకున్న స్థితిగతి. నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. ఎంత చేసినప్పటికి కూడా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన నేర్పిస్తున్న పాఠం, మానవుడి యొక్క స్థితిగతిని ఆయన ఎత్తి చూపించగలిగిన పరిశుద్ధుడు. మన స్థితిగతి ఏంటో, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో ఆయన తేటగా నీకు తెలియపరచగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పైకి తీసుకురావాలని ఆలోచన కలిగాడు కనుక,
నిన్ను మళ్ళీ ఆయన నడిపించాలని ఇష్టపడుతున్నాడు కనుక, ఈరోజు నీ స్థితిగతిని మార్చాలని ఇష్టపడుతున్నాడు కనుక నీ స్థితిగతిని ఎత్తి చూపించగలడు. అమ్మా, ఒకవేళ నీ స్నేహితుడు కొన్నిసార్లు నీ యొక్క వైఖరి బాగోకపోతే ఏమంటాడు? అయ్యా నీ బట్టలు బాగా వేసుకోలేదు, బాగా వేసుకోవచ్చు కదా. ఎందుకు? నీ స్నేహితుడు కనుక నిన్ను సరిచేస్తాడు. అమ్మా, నీ స్నేహితుడే, నేను కొంత మట్టుగా నీతో ఉన్న నీ స్నేహితుడే, కొన్ని నాళ్ళ వరకే ఉన్న నీ స్నేహితుడిని సరిచేయగలిగినట్లయితే, ఈనాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నీకు ఆలోచన కలిగజేస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నడిపించాలని నీ స్థితిగతిని ఎత్తి చూపిస్తుండగా నీ ప్రవర్తనను, నా ప్రవర్తన గురించి ఆలోచించగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ కింద వచ్చినట్లయితే అక్కడ 11వ వచనం ఉంటుంది, నేను భూమికి పర్వతమునకు అనావృష్టి కలుగజేసి ధాన్యమును విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలము సమస్త విషయంలోను, మనుష్యుల విషయంలోను ఏమవుతుందంట? పశువుల విషయంలోను, చేతి పనులన్నిటిలోనూ ఏమవుతుందంట? క్షామం కాదు, ఏమవుతుంది? క్షామం మాత్రమే మిగులుతుంది. సమృద్ధి లేదు, అక్కడ కరువు మాత్రం మిగులుతుంది. ఎందుకంట? అమ్మా, ఆయన ప్రవచిస్తున్న ఆ యొక్క ప్రాంతం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎలాంటి పనికి మాలిన విత్తనం వేసినా కూడా ఏమవుతుందో తెలుసా? ఫలింపు వస్తుంది. అలాంటి నేలది. ఆనాటి రోజుల్లో ఎక్కడైతే ఈ హగ్గ ఈ ప్రవచించాడో ఆ యొక్క కాంటెక్స్ట్ అంతా మనం చూసినట్లయితే, ఆ బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నంత కూడా సేద్యమైన భూములు అవి. కానీ బైబిల్ ఏమంటుందంట? నీళ్ళు లేవు, ఆకలి, ఎప్పుడు కరువు మాత్రం మిగులుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎందుకు ఆ స్థితిగతి వచ్చిందో కూడా ఎవరు బయలుపరుస్తున్నారంట? అమ్మా, ఈ రాత్రి నీ కుటుంబం బట్టి నేను ఒకవేళ సతమతం అయిపోతున్నామేమో, మన స్థితిగతులు కూడా ఆ విధంగానే ఉన్నాయేమో. ఈ రాత్రి దేవుడు నీ స్థితిగతిని నీకు ఎత్తి చూపిస్తున్నాడు. నీ ప్రవర్తనను, నా ప్రవర్తన గురించి ఆలోచించమని ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఇళ్ళను కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఇల్లును కట్టే ప్రయత్నాన్ని చేద్దాం. అమ్మా, నీవు ఆయన ఇల్లును కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీవు ఒకవేళ ఆయన మాట వింటున్నప్పుడు ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను ఎలా ఇల్లు కడతాను, ఎలా ఆ మందిరాన్ని కడతాను, ఏ విధంగా కడతాను అని ఆలోచన చేస్తుండగా కూడా దేవుడు మళ్ళీ మాట్లాడుతాడు. 13వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా దూతైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, ఏమంటాడంట? నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరు వాక్ అది? ముందు ఏం మాట్లాడాయన? ముందు ఏ రకమైన ప్రశ్న వచ్చింది? ఆయన అంటున్నాడు కదా, నీ స్థితిగతిని జ్ఞాపకం చేసి ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు అని నీకు ఆలోచన కలిగి చేశాడు ఆయన. రెండవది ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఆలోచన కలుగు చేసి నేను వదిలిపెట్టేసే దేవుడు కాదు ఆయన. నీ స్థితిగతిని నీకు చూపించి నిన్ను ఇంకా నువ్వు బాధ పెట్టే దేవుడు కాదు ఆయన. నీ స్థితిగతిని చూసి నువ్వు క్షామంలో ఉన్నావని చూసి నిన్ను పట్టించుకోలేని దేవుడు ఆయన కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీకు తోడై, ఏమంటాడు? నేను మీకు తోడై ఉన్నాను. ఈ మాటను చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఇర్మియాతో దేవుడు యెహోవాకు ప్రత్యక్షమై మాట్లాడేది ఏమంటాడు? తల్లి గర్భంలో పిండముగా రూపపడకుండా పెన్ను ఎరుగుతని, తల్లి గర్భంలో బయలుపడకుండా పెన్ను ప్రతిష్ఠించుతని, జనంలోకి ప్రవక్తగా నియమించుతా అనగానే అప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడును, నాకు మాట్లాడడానికి శక్తి చాలదు అనగానే మళ్ళీ దేవుడు అంటాడు కదా, అయ్యా నువ్వు బాలుడిని అనవద్దు, నువ్వు పంపు వారి యొద్దకు నువ్వు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడాడు. యోసేపు గురించి చూసినట్లయితే ఆయన వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా ఒకే ఒక మాట ఏమంటారు తెలుసా? యోసేపునకు దేవుడు తోడై ఉండగా అనే మాటను మనం చూస్తాం. అంతకన్నా గొప్ప మాట చెప్పమంటారా? మోషే కాలానికి వద్దాం. మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషేని దేవుడు పిలుస్తాడు. మోషేని పిలుస్తున్నప్పుడు అంటాడు కదా, అయ్యా ఇదిగో ఆ ప్రజలను బానిసత్వం నుంచి నీవు తీసుకొని రావాలి అని మాట్లాడుతుండగా ఆయన ఏమంటాడు? అయ్యా నేను నోటి మాంద్యము గలవాడిను, నేను నత్తివాడిని, నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను నీకు తోడై ఉంటాను అన్న ఒక మాట కన్నా ముందు ఇంకో మాట అంటాడు. ఏమో తెలుసా? నేను నీ నోటికి తోడై ఉంటాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీ స్థితిగతి ఎక్కడ అవసరమో, నీవు ఎక్కడ అక్కరుందో, నీ స్థితిగతి ఎక్కడ పడిపోయావో, నేను ఎక్కడ దిగజారిపోయామో, ఏ స్థితిగతిలో పైకి రాలేకున్నామో ఆ స్థితి వరకు ఆయన వచ్చి నేను లేపగలిగిన సమర్థుడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఎందుకో తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు.
ఎందుకో తెలుసా? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను లోకంలో ఉంటుండగా, ఆ యొక్క సముద్రంలో ఉంటుండగా నిన్ను నన్ను సారవంతముగా మార్చి ఒక విలువైన వాణిగా అనేకమైన జీవితంలో మస్తు పోవునట్లుగా నిన్ను నన్ను ఒక మాదిరికరంగా ఆయన ఉంచడానికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎవరు, నేను ఎవరని ఆయన ఎత్తు చూపించగలిగిన దేవుడు. రెండవది, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నీ స్థితిగతి నుండి, నీ ప్రక్క నుండి నిన్ను బలపరిచి దేవుడు. ఆయన ఆ కింద వచ్చినట్లయితే అక్కడితో అయిపోలేదమ్మా. ఆయన కార్యాలు ఎలాంటివో తెలుసా? ఇప్పుడు ఆ యొక్క వాక్యానికి వచ్చినట్లయితే ఆయన అంటాడు కదా, 15 వచ్చిన వారి కుడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడిలో ఎందు 2వ సంవత్సరంలో 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపత్యకు తమ దేవుని మందిరమును పనిచేయ మొదలుపెట్టరు. ఎప్పుడంట? ఇప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? మందిరపు పనులను కట్టడం వారు ప్రారంభించారు. ఆ మాట అక్కడికి వెళ్ళకముందు ఒక విషయాన్ని చూద్దాం. అసలు ఎలా కట్టగలిగారు, ఏ విధంగా వారు కట్టగలిగారు? అసలు ఈ యొక్క కాంటెక్స్ట్కి వచ్చినట్లయితే ఈ సందర్భం అంటే ఆ రోజుల్లో ఏమైతే తెలుసా, ఈ మందిరం కట్టకపోవడం గల కారణం ఒకటి సోమరితనం అయిపోయింది. 2, వీళ్ళెవరికి కూడా ముందు దృష్టి లేదు, తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన లేదు. ఇంకను మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ వారికి ఏం లేదంటే తెలుసా, వారు మందిరాన్ని కట్టడానికి ఈ రోజులో సిమెంట్లు అన్నీ వచ్చేసాయి, కానీ అప్పుడు ఏమి లేవు, వాటికి చెక్కలు లేవు, కర్రలు లేవు. ఎందుకు లేవంటే వీరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అడవిలోనికి వెళ్ళి కొట్టలేని పరిస్థితి, అందరూ సోమరుగా ఉంటున్న కాలాలు అవి. మనుషులు భయం లేకుండా పాపపు చేష్టలో జీవిస్తుండగా వారు ఒకటే సాకు చెప్తున్నారు, ఇదిగో కర్ర లేదయ్యా, మా దగ్గర ఏం లేదు, మాకు ఇల్లుని కట్టడానికి ఏం లేదు, సరుకు మా దగ్గర లేదని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అప్పుడు ఆయన మాట్లాడుతున్న అద్భుతకరమైన మాటను మనం చూసినట్లయితే అక్కడ 8వ వచనానికి అడిగి చదువుదామా. పర్వతం ఎక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎక్కడుందంట మ్రాను? ఎక్కడుందంట మ్రాను? మ్రాను అని దేన్ని పిలుస్తాం? చెట్టుని మ్రాను పిలం, కొట్టబడిన తర్వాత దాన్ని మ్రాను అని పిలుస్తాం. చెట్టుగా కనిపిస్తుంది మ్రాను అనం, అది చెట్టే. అది మ్రానుగా మార్చబడాలంటే అది కొట్టబడాలి. అది కొట్టబడి నేలను తాకుతేనే, నేలను ఆనుకుంటేనే దాన్ని మ్రాను అంటాం. ఇంగ్లీష్లో లాగ్ అంటారు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా అమ్మా? వాళ్ళకి అసలు ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారు? వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు? వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఒక కొండ కనిపిస్తుంది, వారు ఉన్న ప్రాంతంలోనే ఒక శిఖరము కనిపిస్తుంది. అంతవరకు వారి ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోలేక పర్వతం మీద ఉన్న మ్రాను వారికి కనిపించలేదు. మళ్ళీ ఎవరు జ్ఞాపకం చేశారు ఈ మాట? దేవుడే మళ్ళీ అంటున్నాడు, అయ్యా పర్వతంలోకి మ్రానును తీసుకుని వచ్చి ఆ యొక్క మ్రానుతో ఏం కట్టాలి? మందిరాన్ని కట్టాలి. ఆ మందిరంలో ఎవరుంటారంట? దేవునికి స్తోత్రం కలిగినగా. అమ్మా, ఆ యొక్క కొండ మీద ఉన్న మ్రాను ఏంటో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించడైనా ఆ శిలువే ఈ రాత్రి మ్రానుగా నీ ముందు నా ముందు అని ప్రత్యక్షపరుస్తున్నాడు. అంటే దాని అర్థమేంటి తెలుసా? నీ ఇల్లు నా ఇల్లు, ఆయన మందిరము కట్టబడాలంటే నీకు నచ్చిన ఆలోచన బట్టి, మనకు యుక్తమైన ఆలోచన బట్టి, మన యొక్క విద్యాభివృద్ధిని బట్టి, లేదా విద్య మాటలను బట్టి, మాట చాతుర్యాన్ని బట్టి నీ ఇల్లు నా ఇల్లు కట్టబడకూడదు. కానీ పర్వతంలో ఎక్కి ఆ మ్రాను తీసుకుని వచ్చి మన ఇల్లు కట్టబడాలి, మన మందిరమును కట్టబడాలి. ఏది మందిరం? కొరింథీ రాసిన పత్రిక మాట్లాడతారు కదా, ఏంటంటే మందిరం ఆయన మాట్లాడుతున్న మాట 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచ్చినట్టు కదా, నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. అమ్మా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నీవు నేను అనుకున్నట్లుగానే అమ్మా శరీరం బాగుండాలని, నేను అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలని, అందరికీ మంచి పేరు సంపాదించుకోవాలని నేను ఆలోచన కలిగి ఉంటుండగా ఈ రాత్రి బాహ్య స్వరూపం కొరకు ఆయన మాట్లాడడం లేదు. అంతరంగముగా ఉంటున్న ఈ యొక్క పరిశుద్ధమైన ప్రదేశము, ఈ యొక్క ఆలయము, నీ హృదయము, నీ దేహము, ఆయన మాట్లాడుతున్నాడు. అది పరిశుద్ధంగా ఉందంటారా? ఆయన సిలువ చేత నీవు కట్టబడుతున్నామా? సోర్స్ ఎక్కడొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా, నీ స్థితిగతిని ఎత్తి చూపించి నీ ప్రక్క నుండి ఆయన ఏమంటాడు తెలుసా, నిన్ను బలపరచడం వరకు ఆయన ఆగిపోలేదు. తన్ను తానుగా ఆయన సమర్పించుకొని నీకు నీ ముందు ఆయన మాదిరికరంగా నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కార్యాలు అంటే గొప్పది తెలుసా. బైబిల్ గ్రంథం మీరు బాగా చదివినట్లయితే దేవుడు ఈ రోజున చాలామంది మానవులందరూ, మరి ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తుందో తెలుసా, అద్భుతాలు వెనకాల పరిగెడతారు. ఇక్కడ ఎంతమందికి అద్భుతాలు కావాలి మీ జీవితాల్లో ఒకసారి చేయొస్తారా? ఎవరికి వద్దా? అయ్యో ముందు నేను చెప్పకుండా ముందు అడగాల్సింది. రైట్, నేను చెప్పకముందు అడగాల్సింది. రైట్, మంచిదే. అద్భుతం మన జీవితంలో కలగాలి. నేను కూడా కోరుకుంటా అద్భుతం మన జీవితంలో జరగాలి. బైబిల్ గ్రంథంలో అద్భుతాలు జరగలేదా? జరిగాయి కదా. అంటే మన జీవితంలో జరగకూడదా? జరగాలి. కానీ అద్భుతాలు ఏ విధంగా జరిగాయి అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడికక్కడే జరిగాయి, అప్పటికప్పుడే జరిగాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంట, అనుకూలంగా మార్చాడు. కానీ మనం ఆలోచన ఎలా కూడా తెలుసా, మన ఇంటికాడ ఉంటాడుగా మన పాస్టర్ గారు ఎక్కడి నుంచి ప్రార్థన చేసి స్వస్థ వచ్చారు మనకి. అదేందమ్మా, ఏమనాలి మనకి? ఇంటికాడ పాస్టర్ గారు ఉంటారు, చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు మన ఇంట్లో ఉంటుండగా పాస్టర్ గారు చర్చిలో ప్రార్థన చేస్తే ఏమైపోలా, ఎక్కడి నుంచి దేవతడికి వచ్చేయాలి. రాకపోతే నీ జ్వరం తప్పో ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ తప్పో కాదు, పాస్టర్ గారు తప్పే. ఎందుకంటే పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయలేదు. నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా ఎవరు తప్పు? మన భాషలో మాట్లాడుతున్నాం. మనం ట్యాబ్లెట్ వేసుకోకపోయినా ఎవరు తప్పు? పాస్టర్ గారు తప్పే, మన తప్పు అవదు మీరు. ఎందుకంటే ఏం చెప్తారు, 2 వారాలు చూస్తారు, 3వ వారం చర్చి మానేస్తాం. చర్చి మానేసినా బాగానే ఉంది, వేరే చర్చికి వెళ్ళిపోతాం. ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరము అనగా నీకు నాకు కనిపిస్తున్న ఈ గోడలు, ఈ స్పీకర్లు ఇవేం కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్న నువ్వు నేను ఆయన మందిరమై ఉన్నాం. అది ఆయన కట్టమని ఆలోచన చేస్తున్నాడు. అద్భుతం అని అనేకమైన పర్యాయాలు తిరుగుతాం, అనేకమైన కార్యాలు ఆయన చేయగలిగాడు. కానీ ఆయనకు అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి తెలుసా, నీకు నాకు ఆలోచనకి అధికంగా ఉంటాయి, నీవు నేను ఆలోచన చేయలేని రీతిగా ఉంటాయి. నేను రెఫరెన్స్లు చెప్పగానే మీ అందరికీ ఆ రెఫరెన్స్లు తెలుసు. కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తాను. దావీదు కొరకు చూద్దాం. దావీదు కొరకు ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు గొలియాతుని చంపగలడా, చంపలేడా? సాధారణంగా మనం మాట్లాడదాం. దావీదు ఎప్పుడైనా యుద్ధం చేశాడంటారా? మునిపెన్నడైనా కత్తి పట్టుకుండా అంటారా? మునిపెన్నడైనా ఆ యుద్ధాయుధములు ఉపయోగించాడంటారా? ఏమి ఉపయోగించలేదు. కానీ ఏం చేశాడు? కానీ వాళ్ళ అన్నల పరిస్థితి ఏంటి? చిన్నప్పటి నుంచి ఎక్కడున్నారంట. కానీ దావీదు మాట్లాడి తెలుసా, యుద్ధము యెహోవాది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తోడయ్యలో నాకు అర్థమైపోయింది. ఆయన పరిస్థితి చూసినట్లయితే అక్కడ యుద్ధమునకు సంబంధించిన వస్తువులు ఏవి ఆయన తీసుకెళ్ళలే. ఏం తీసుకెళ్ళాడంట? కర్ర తీసుకెళ్ళాడు, రాళ్ళు తీసుకుని వెళ్ళాడు, ఇంకేం తీసుకెళ్ళాడు? ఒడిసె ఒకటి తీసుకుని వెళ్ళాడు. ఇవి మాత్రమే తీసుకుని వెళ్ళాడు. అసలు యుద్ధంలో ఇవి ఏమైనా ఉపయోగపడతాయా? కానీ అద్భుతం ఏంటి తెలుసా, సంబంధం లేని వాటితో కూడా నా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇదిగో అక్కడ గొలియాతు అంత పొడుగున్నాడు, ఎక్కడ ఖాళీ లేదు, అక్కడ ఏం జరిగిందంట, ఆ రాయి ఎక్కడ తగిలింది? ఎందుకు చెప్పండి ఒకసారి, ఎవరైనా చెప్పగలరా? నొసటి మీద ఎంత తగిలింది చెప్పగలరా? నొసటి ఖాళీగా ఉంది కనుక తగిలింది. అమ్మా, నా దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా, అక్కడ ఎక్కడ ఎలాగైనా ఆయన చంపగలరు. అసలు దావీదును ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా లేదు దేవుడికి, అవునా కదా? కానీ గొప్పతనం ఏంటి తెలుసా, దేవుడు మానవుని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటంటే, ఇలాంటి శత్రువులు అనేక మంది వస్తుండగా నువ్వేం చేయకూడదు తెలుసా, భయపడిపోయి పారిపోకుండా నిన్ను బలపరుచు వాని వైపు చూస్తావని నన్ను ఆయన ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ నొసటి ఒక్కటే ఖాళీ ఉంది, అక్కడే ఆయన రాయి తగిలింది. దాని ఆలోచన ఏంటి తెలుసా, అమ్మా, ఆయన చంపేయడం పెద్ద మ్యాటర్ కాదు, గొలియాతు తలను తీసేయడం పెద్ద మ్యాటర్ కాదు, నొసటి మీద కొట్టడం. దాని అర్థం ఏంటి తెలుసా, శత్రువు యొక్క ఆలోచనలు కూడా ఆయన చంపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకు ఉద్దేశం ఎలాగుంటుంది అంటే, శత్రువుడి యొక్క ఆలోచనలను చంపగలిగిన సమర్థుడు. ఒకరి తర్వాత ఇంకొకరు వస్తారు, అది కాదు కావాల్సింది. అక్కడ నొసటి మీద కొట్టడం అంటే శత్రువు యొక్క ఆలోచనలు కూడా ఆయన చంపగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగి, అది అద్భుతం. మోషే దగ్గరికి వద్దాం. మోషే దగ్గరికి వచ్చిన ఏం జరిగింది?
మోషే దేవుడు పిలిచాడు. మోషేని పిలిచిన తర్వాత ఆయన వెళ్ళాడు. అయ్యా నోటి మంది అని చెప్పాడు. 3 అధ్యాయాల్లో అన్ని సాకులే చెప్పాడు. మొదటి 3 అధ్యాయాలు ఏం చెప్పాడు? అన్ని సాకులే. ఆయన పిలిచినప్పటి నుంచి ఆ అధ్యాయాలన్నీ ఆయన, అయ్యా నేను ఎందుకు వెళ్తాను ప్రభా, ఎలాగ వెళ్తాను ప్రభా అంటే దేవుడు మాట్లాడు. అయితే ఏం చేస్తే తెలుసా అన్నాడు, అయ్యా ఇదిగో నీ చేతిలో ఏముంది అనగా, నా చేతిలో కర్ర ఉంది ప్రభా అన్నాడు. కింద పడి పాము అయిపోయింది. ఆ పాముని చూశాడు. పాముని చూసి భయపడ్డాడేమో మరి. దాని తర్వాత మళ్ళీ అన్నాడు మళ్ళీ తోకను పట్టుకున్నాడు. ఏమైంది? కర్ర అయిపోయింది. నాలాంటోడు కనుక ఏమనుకుంటే నాకు ఒక మ్యాజిక్ ట్రిక్ తెలిసిందని చాలా సంబరపడిపోయాడు. అంత మాత్రమే సంబరపడిపోయి ఇంకొకటి ఉంది, నీకు ఇంకోటి ఇస్తాను. ఏదో తెలుసా, నీ చెయ్యి తీసుకో, నీ యొక్క రొమ్ము మీద పెట్టుకో, నీ ఛాతి మీద పెట్టుకో అనగానే పెట్టుకున్నాడు. ఏమైందంట? కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ అదే పని చేయి పెట్టుకున్నాడు. పోయింది. సంతోషం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఈ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో దగ్గరికి వెళ్తూ ఫరో దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఫరో ఇజ్రాయేల్ ప్రజలను విడిపించు అని గొంతెట్టుకుని గట్టిగా మాట్లాడు. ఎందుకో తెలుసా? తన దగ్గర ఏముంది? అద్భుతం ఉంది. నా దగ్గర మ్యాజిక్, మన భాషలో చెప్పడం అక్కడ కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి అనుకున్నాడు. కానీ గొప్పతనం ఏంటంటే అక్కడ మ్యాజిక్ ట్రిక్ పనిచేయలేదు. అక్కడ కర్ర పడేసి నువ్వు వదులుతావు, వదలకపోతే నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పి కర్ర వదిలేడు. పాము అయింది. అక్కడ ఏం జరగాలి? అక్కడ అందరూ పారిపోవాలి. కానీ ఏం జరిగింది తెలుసా? ఫరో ధైర్యంగా నించొని నవ్వుతున్నాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది ఎవరికి? మోషేకి పరిస్థితి అర్థం కాల. ఇదేంటి, దేవుడు చెప్పిందే కదా చేశాను, దేవుడు ఎక్కడ అద్భుతం నాకు ఇచ్చాడు, ఏంటిది అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఏం జరిగింది తెలుసా? ఫరో కూడా అక్కడ మంత్రగాళ్ళు అందరినీ పిలిపించి, అయ్యా మీ కర్రల కింద పడేయండి. ఏమైందంట? వింత ఏముంది? గొప్ప ఏముంది? అవునంటారా కాదంటారా? కానీ గొప్పతనం ఏంటి తెలుసా? ఆ యొక్క ఫరో ఆజ్ఞ ద్వారా తయారు చేయబడిన ఏ పాము కూడా మోషే పాముని ఏం చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగి. అది అద్భుతం. కర్ర ఒకటే మిగిలింది. మోషే చేతిలో కర్ర మాత్రం మిగిలింది. అవేవి మిగలలేదు. అది అద్భుతం. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతాడు. ప్రజలందరినీ ఏర్పాటు చేసుకొని చెప్పిన తర్వాత, ఇగో ఆ యొక్క ప్రజల యొక్క శత్రు సమూహాన్ని ఓడించడానికి వెళ్ళు అని మాట్లాడినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళమన్నాడంట? కొండ పట్టుకొని వెళ్ళమన్నాడు. ఇంకా దివిటి పట్టుకొని వెళ్ళమన్నాడు. ఇంకే పట్టుకుని వెళ్ళమన్నాడు? ఒక బోర్ను పట్టుకొని వెళ్ళమన్నాడు. ఆలోచన చేశారా? అసలు యుద్ధం చేయడానికి 3 దేనికని పనికొస్తాయా? దేనికి పనికిరావు. కానీ గొప్పతనం ఏంటి తెలుసా? వారు వెళ్తున్నారు. కొట్టండ్రా కొండలు అనగానే అందరూ ఒకేసారి కొండలు పెట్టారు. అన్ని దివిటీలు వెలిగించారు. ఒకేసారి బోర ఊదినప్పుడు ఏమైంది తెలుసా? శత్రు సమూహంలో వాళ్ళే చంపుకొని చనిపోయారు. అది అద్భుతం. మనకేం జరగాలి? పాస్ట్ గారు మన మీద చెయ్యేసి ఇటు నుంచి అటు, లెఫ్ట్ నుంచి రైట్గా అంతా ఊపితే అప్పుడు మన జీవితంలో అద్భుతం. లేదంటే అద్భుతం కాదు. ఏదో ఒక నిన్ను భ్రమపరచాలి. అమ్మా నా దేవుడు అన్నాడు తెలుసా? నీవు ఉన్న పాటున నీ స్థితిగతిని ఎత్తి చూపించి ఆయన నీతో పాటు ఉన్న ధైర్యాన్ని ఇచ్చి నీకు ఆలోచన ఇచ్చి తన్ను తానుగా అని నీ కొరకు సమర్పించుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకొని ఆయన మందిరాన్ని నేను కడతామని. ఎరుకో కోటగోళ్ళు ఎలా కోల్చబడిపోయి చెప్తారు ఎవరైనా? అమ్మా తమ్ముడు థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పగలరా? స్తుతుల ద్వారా, స్తుతించుట ద్వారా ఏమైందంట? ఎరుకో కోటగోళ్ళు బైబిల్ గ్రంథం ఏమంటో తెలుసా? నేను చెప్పినంత వరకు మీ కంఠస్వరం నాకు వినబడనీయకుడి అని ఉంటుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటని? మూసుకొని నడండి అని చెప్పాడు దేవుడు. అంతే. ఎక్కడ మాట్లాడమని చెప్పలేదు. ఆ అధ్యాయం ఒకసారి వెళ్ళి చదవండి. ఆయన అంటాడు కదా, ఎక్కడ మాట్లాడమని లేదు. నేను మీ కంఠస్వరం నాకు వినబడనీయకుడి అంటాడు. ఆయన ఎప్పుడంట? మాట్లాడమని చెప్పినంత వరకు. మనందరికీ తెలిసినట్టు, నేను తప్పని చెప్పను, రైటే. కానీ ఆలోచన చేసినట్లయితే ఆయన ఎప్పుడు నోరు తెరిచాలి తెలుసా? చివరిగా వచ్చినప్పుడు. గొప్పతనం ఏంటంటే అక్కడ జరిగిన పరిస్థితి మనం చూసినట్లయితే దేవునికి అద్భుతం జరిగింది. అక్కడ వాళ్ళు పొరపాటును కూడా నడుస్తున్నప్పుడు ఏమాత్రం ఎవడు కూడా గుణపం పట్టుకొని కొట్టడం కానీ, సుత్తులు శానాలు పట్టుకొని కొట్టడం కానీ ఎక్కడ లేదు. వారు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది దేవుని మాట, దేవుని యొక్క వాగ్దానం. వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దేవుడు చెప్పినంత వరకు తిరుగుతూనే ఉన్నారు. అంతే. కానీ అక్కడ ఒక ప్రక్రియ మనం గమనించినట్లయితే మొదటి ఎవరు వెళ్ళాలి, తర్వాత ఎవరు వెళ్ళాలని ఆయన ఒక క్రమాన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక క్రమము నేర్పించాడు. ఆ క్రమబద్ధమైన నడవడిక, వాక్యపు విధేయతను బట్టి ఎరుకో కోటగాళ్ళు కూలబడిపోయాయి. అది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఈ రాత్రి మన కుటుంబంలో కూడా అద్భుతములు జరగాలంటే ఆయన మాట్లాడుతున్నాడు, నా ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి. ఈనాడు మన స్థితిగతులు మార్చబడాలంటే మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అని అంటాడు కదా, ఆ కొండ శిఖరము పర్వతంలోకి మ్రాను తీసుకుని వచ్చి, అమ్మా ఆ మ్రాను ఎంత గొప్పదో తెలుసా? ఆ మ్రాను ఎంత గొప్పదో తెలుసా? ఈ రోజున క్రైస్తవులు చాలామంది పడిపోవడం గల కారణం, చాలామంది దేవుని యొక్క స్థితిగతులు విశ్వాసంలో కోల్పోవడం గల కారణం తెలుసా? ఆ మ్రాను యొక్క శక్తి నీకు నాకు తెలియక, ఆ మ్రానులో ఉన్న బలము నేను గుర్తించక, ఈ రాత్రి నువ్వు గుర్తించగలవా? ఆ మ్రాను నా యేసు ప్రభు శిలువకు సాదృశ్యం. ఆ మాటను కూడా చెప్పిన ముగించాలని ఇష్టపడుతున్నాను. ఒకానొకప్పుడు రోమా సామ్రాజ్యపు ప్రజలు విధించినటువంటి శిక్ష ప్రతి ఒక్కరికి సిలువే వేసేవారు. ఎవరు తప్పు చేసిన సిలువే వేసేవారు. పొర్రపాటున ఒక పొడుగు కర్ర, ఒక పొట్టి కర్రను కానీ ప్రజలను తీసుకొని వెళ్తున్న విధానం, ఆ యొక్క పిక్చరైజేషన్ ఎక్కడైనా కనిపిస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ హడలు పుట్టేది. ఎందుకో తెలుసా? ఈరోజు ఎవరికి ఏమవుతుంది? ఈరోజు ఎవరో ఒకరు శాపానికి గురయ్యారు. ఈరోజు ఎవరో ఒకరు తప్పనిసరిగా హాని చేయబడతారని వారికి అర్థమైపోయేది. ఆ విధంగానే యేసు ప్రభు కూడా సిలువ వేశారు. కానీ గొప్పతనం ఏంటి తెలుసా? ఈనాడు యేసు ప్రభు అదే అడ్డుకర్ర నిలువుకర్ర మీద మరణించిన తర్వాత ఆ సిలువ నాకు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు చాలామంది భయం రాగానే ఏం చేస్తాం? సిలువ వేస్తాం. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇది నా యేసు ప్రభు ఆ యొక్క కలువరి సిలువ మీద వేలాడిన తర్వాత. ఈ రాత్రి ఆ యొక్క కలువరి సిలువలో గొప్ప శక్తిని నేను తెలుసుకోవాలి. నువ్వు ఇల్లు కట్టేసుకుందామని, నీవు ఏదో కట్టెత్తుకుందామని, నా జీవితాలు కట్టేసుకుందామని ఆలోచన చేసేసుకుందామని, నేను పెద్ద పెద్ద చదువులు చదివేసి నా ఇల్లు కట్టేసుకుందామని ఆలోచన చేసినట్లయితే నువ్వు ఎంత చేసినా చినిగిపోయిన సంచి వలె నా జీవితం అయిపోతుంది. నువ్వు ఎంత పైకి ఎదిగిపోదామని, ప్రజల దృష్టికి మనం బాగా కనిపించవాలి, ఎంత నేను ప్రయత్నాలు చేసినా అమ్మా ఎప్పుడు ఆకలి దప్పిక మాత్రం మిగిలిపోతుంది. నేను ఆ జీవితంలో సంతృప్తి కలగాలంటే నీవు పర్వతం ఎక్కి మ్రానుని తీసుకొని రాగలగాలి. నీకు పర్వతం ఎక్కే అనుభవం నీకుందా? పర్వతం ఎక్కే అనుభవం నువ్వు వెళ్ళగలవా? మళ్ళీ మోషే దగ్గరికి వచ్చినట్లయితే, మోషే తప్పిపోయి తప్పు చేసి పారిపోయి వచ్చేసాడు. దేవుడు మళ్ళీ ఎక్కడ పంపించాడు తెలుసా? అదే ఐగుప్తుకు పంపిస్తున్నాడు. పారిపోయి వచ్చేసి అనుకున్నాడు తన మామ మందని కాస్తున్నాడు. ఎక్కడికి ఎక్కాడంట? ఏ పర్వతం ఎక్కాడైనా? హోరేబు పర్వతం మీదకి ఎక్కాడు. మోషే హోరేబు పర్వతపు అనుభవంలోకి రాగా నా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి ఆయన చూపిస్తున్న పర్వతం ఎక్కి, అమ్మా నా జీవితం కొరకే, నా స్థితిగతుల కొరకే 2000 సంవత్సరాల క్రితము అదే గల్గతా కొండ మీద నీ కొరకు నా కొరకు ఒక మ్రాను ఉంది. ఆ మ్రాను నేను తీసుకుని రాగలమా? ఆ మ్రానుతో నేను ఇల్లు కట్టగలమా? ఒకవేళ నీ వల్ల కట్టలేదేమో, ఒకవేళ నీ వల్ల సాధ్యం కావట్లేదేమో, నీవు ఏ విధంగా కట్టాలో తెలియట్లేదేమో, అమ్మా ఆ కలువరి శిలువ మీద ఆ మ్రాను మీద వేలాడింది ఎవరో తెలుసా? ఆలోచనకర్త. నీకు ఆలోచన ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన ద్వారా నేను కట్టినట్లయితే ఎంతవరకు తెలుసా? 6వ వచనం కూడా చెప్పిన ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆయన 2వ అధ్యాయము 6వ వచనం అంటాడు కదా, 4వ వచనం చదివినట్లయితే ఆయన అంటాడు కదా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించడని నేను మీకు తోడై ఉన్నాను అని మాట్లాడతాడు. ఏం చేస్తున్నాడంట? ధైర్యము తెచ్చుకొనము. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రి ఆయన మనకు తోడై ఉన్న దేవుడు విడిచిపెట్టు దేవుడు కాదు. నన్ను పక్కన పెట్టేసే దేవుడు కాదు. నా స్థితిగతుల్ని ఆయన చూస్తున్న దేవుడు కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన నాకు ఆలోచన, మరి సైన్యం యొక్క అధిపతి యెహోవా సెలవిచ్చిందేమగా, ఇంక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమికి, సముద్రమును, నేలను నేను కంపింపజేస్తాను. ఆ కొంతకాలం అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడున్నామో తెలుసా? చివరి రోజుల్లో ఉన్నాం. చాలా చివరి రోజుల్లో ఉన్నాం. రేపు ఏమి జరుగుతుందో, క్షణంలో ఏమవుతుందో తెలియలేని స్థితిగతుల్లో మనం జీవిస్తున్నాం. అమ్మా ఒకవేళ నీ మందిరము బాగా కట్టబడితేనే, నీ యొక్క మందిరము ఆయనకు అనుకూలంగా కట్టబడితేనే, వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే, నీ మందిరము పర్వతమెక్కి మ్రాను ద్వారా కట్టబడితేనే తప్పనిసరిగా నీవు ఆయన దగ్గరకు చేరగలవు. లేదు అంటే అమ్మా నీకు ఆయన దగ్గర చోటు లేదు అని ఇంకనూ మాట్లాడితే 9వ వచనం మాట్లాడు కదా, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది సైన్యం. అంటే ఏంటంట? మునుపటి కంటే ఎప్పుడు
మునిపటి కంటే ఆయన మందిరాన్ని, ఆయన యొక్క మ్రానుని ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో, క్రీస్తు యొక్క జీవితము నీ నా జీవితంలో ఎప్పుడు అవలంబించబడుతుందో, దాని తర్వాత మునిపటి కంటే కడవరి మందిరం యొక్క మహిమ కంటే మునిపటి యొక్క మహిమ ఏమవుతుందంట, మించినదిగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నట్టు కదా 19 వచ్చిన మాట్లాడతాడు, నేను ఎవరై ఉందంట, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మనం ఏమైనాం, ఆలయమై ఉన్నాం. అలాంటి ఆలయమైన మనము పరిశుద్ధంగా ఉంచగలమా? ఏలియా కొరకు మాట్లాడినట్లయితే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు బయలు ప్రవక్తలు ఏం చేశారో తెలుసా? అగ్ని దిగిరమ్ము, అగ్ని దిగిరమ్ము, అగ్ని దిగిరమ్మని వాళ్ళు ఏం చేశారు, వారి శరీరాలని గాయపరుచుకొని మరి ఏం చేశారంట, వారు ప్రాధేయపడ్డారు, వారు ప్రార్థనలు చేశారు, వారు అంగలార్చారు. కానీ గొప్పతనం ఏంటి తెలుసా? ఏలియా సమయం వచ్చింది, వాళ్ళందరినీ ఎక్కడ ఉండమన్నట, ఆ యొక్క బలిపీఠం ముందే ఉంచమన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మొట్టమొదటిగా ఆయన చేసిన పని బలిపీఠమును తిరిగి కట్టాడు. దేవునికి స్తోత్రం కలిగి పడద్రోయబడి, బైబిల్ అంటుంది కదా, పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టి అప్పుడు దాని మీద దహన బలి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అమ్మా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ నా దహన బలి అర్పించబడాలి, ఆయన దాన్ని స్వీకరించాలి, పరలోకపు అగ్ని నీ మీద నా మీద కుమ్మరించబడాలంటే నీవు నేను తప్పకుండా పడద్రోయబడిన బలిపీఠము తిరిగి కట్టబడాలి. అమ్మా ఏ రకమైన ఇటుక పడిపోయిందో, విశ్వాసమని ఇటుక పడిపోయిందేమో, ప్రార్థన ఇటుక పడిపోయిందేమో, లేకపోతే దేవుని యొక్క ప్రేమని ఇటుక పడిపోయిందేమో, ఈర్ష అనేటువంటి అనేకమైన ఇటుకలు తెచ్చి నువ్వు పేర్చేస్తున్నావేమో, నీ నా దహన బలి ఆయనకు అనుకూలమైనట్టుగా కట్టబడాలి. అక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తా? ఆ 12 రాళ్లను తీసుకుని వచ్చి కట్టాడంట. ఏంటి తెలుసా 12? ఈనాటి రోజుల్లో మనం మాట్లాడినట్టయితే అమ్మా అపోస్తుల బోధ చేత నీ నా మందిరం కట్టబడాలి. నీకు నచ్చినట్లుగా కాదు, నాకు నచ్చినట్లుగా కాదు, ఎవరో చెప్పారని కాదు, వాక్యానుసారమైన మందిరముగా నీ మందిరం నా మందిరము మార్చబడాలి. వాక్యానుసారంగా నీ నా జీవితంలో మార్చబడాలి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. ముగిస్తున్న మాట చెప్తూ, ఎంతో గొప్ప వ్యక్తి అయినా, గొప్ప ప్రవక్త అయినా ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహజీ ధనాన్ని ఆశించి, వస్తుపరమైన ఆశీర్వాదాలను ఆశించి ఎక్కడికి వెళ్ళాడంట? నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అట్నుంచి వస్తున్నప్పుడు అని అంటాడు కదా మాట, నువ్వు ఎచ్చటి నుంచి వచ్చితివి, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు అంటే, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు, ఇక్కడనే ఉన్నానని ఎవరితో మాట్లాడుతున్నాడంట? నిత్యము దేవునితో మాట్లాడుతున్న వ్యక్తితో ఆయన అబద్ధం మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో తనది కాని రోగాన్ని తను సంపాదించుకున్నాడు. ఈ రోజున కొన్నిసార్లు ఎందుకయ్యా నా జీవితానికి ఇది వస్తుంది, నా ఇంట వంట లేదే అనుకుంటున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు నేను ఆయన మందిరాన్ని సరిచేయకుండా నీకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాము. యవనస్తుడా, దేవుడు చూడట్లేదు, మానవుడు చూడట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదని ఒకవేళ నువ్వు భ్రమపడినట్లయితే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ నీతో వస్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నా ఆయన ఆత్మ నీతో నాతో వస్తుంది. ఇలాంటి మొబైల్ ఫోన్స్కి నువ్వెన్ని పాస్వర్డ్స్ వేసినా, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ యాక్సెస్ యువర్ పాస్వర్డ్. నీ పాస్వర్డ్ని తప్పనిసరిగా యాక్సెస్ చేయగలడు. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకు తెలుసు నీవు నేనేం చేస్తున్నామో, నీవు నేనే స్థితిగతిలో ఉన్నామో, నీ ఆలోచన ఏంటో ఆయన తప్పనిసరిగా ఆయనకు తెలుసు. ఒకసారి ఆలోచించేద్దామా? నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేకమైన పర్యాయాలు ఈ మాట మీరు వినే ఉండొచ్చు, కానీ ఈ రాత్రి ఒక నూతనంగా నీతో మాట్లాడితే నీ మందిరాన్ని నువ్వు కట్టుకునే ప్రయత్నం చేస్తావా? నువ్వు ఒక్కదానివి ఉండిపోవడానికి, నీ కుటుంబం ఏమైపోయినా పర్లేదు అనుకొని, లేదా వాళ్ళు ఏమంటారో అని నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. ఇది నీ బాధ్యత. నీవు నీ ఇల్లును కట్టుకోవాలి. నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అమ్మా, నీ దేహము ఆయన పరిశుద్ధ ఆలయం, దాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయన తప్పనిసరిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి నీవుగా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో, ఒకటి నువ్వు మాట్లాడావు, నా స్థితిగతిని ఎత్తి చూపించగలిగిన దేవుడు. 2, నా స్థితిగతిని ఎత్తి చూపించి నా పక్కనే ఉండి నన్ను బలపరచు దేవుడు. 3, ఆయన మాట్లాడుతున్నాడు కదమ్మా, ఆయన తన్ను తాను నీ కొరకు సమర్పణ చేసుకొని కూడా త్యాగపూరితమైన ప్రేమను వ్యక్తపరిచి కూడా ఆయన తనకు అనుకూలమైనట్టుగా నేను కట్టాలని ఇష్టపడుతున్నాడు. ఆయనే సోర్స్గా మారాడమ్మా.
ఒకసారి ఈ ఉపవాస ప్రార్థనలు సమకూర్చమని మనమందరం ప్రార్థన చేసుకుందామా. ముగిస్తున్నాను. ఒక్క నిమిషం ఎవరికి వారిగా ప్రార్థన చేద్దామా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీ కార్యములు జరిగించువా నాయనా. అయ్యా నీ కార్యములు జరిగించువా. వి థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు వందనాలు ప్రభు, నీకు స్తుతులైన ప్రభువా. అయ్యా నీకు వందనాలైన ప్రభువా. దేవా అయ్యా ఎంత చేస్తున్నా విఫలమవుతుందయ్యా. నేను ఎంత సంపాదిస్తున్న ప్రభువా విజయం రావట్లేదు ప్రభువా. దేవాన్ని ఎంత చేస్తున్నా నా జీవితంలో సంతృప్తిని అనుభవించలేకపోతున్నానయ్యా. ఎప్పుడు నేను కట్టుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడు నేనే కట్టేసుకుందాం అనుకుంటున్నాను, ఎప్పుడు నేనే పెరిగిపోవాలనుకుంటున్నాను. కానీ అయ్యా నా ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళ్ళగల ఆలోచన లేదు ప్రభువా. ఇదిగో మునిపటి కంటే మరి ఎక్కువగా నింపాలని ఇష్టపడుతున్నాడు. 1 నీ వ్యక్తిగత జీవితాన్ని, 2 నీ కుటుంబాన్ని, 3 నీ సంఘాన్ని ఆయన మునిపటి కంటే మరి ఎక్కువగా నింపాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రభువా నీకు వందనాలని నీకు నువ్వుగా ప్రార్థన చేసుకోగలవా. అయా నీకే స్తుతులైన ప్రభువా, అయా నీకే వందనాలు ప్రభువా. వి థ్యాంక్ యూ జీసస్. అయా నీకే వందనాలు ప్రభువా. ఒకసారి దేవుని సన్నిధిలో మనం అందరూ ప్రార్థన చేద్దామా. దైవ సన్నిధిలో ప్రార్థన చేయకముందు ఒకసారి నీకు నువ్వుగానే ప్రార్థన చేసుకొని, ప్రభా నా స్థితిగతి ఇది నాయనా, నా స్థితిగతి ఇది ప్రభువా. నేను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నేను ఎవరు కనిపెట్టట్లేదు అనుకున్నావేమో. నా దేవుడు చూస్తున్న దేవుడు, నా నీ స్థితిగతిని ఎత్తి చూపిస్తున్న దేవుడు. నువ్వు ఎందుకు ఈ విధంగా అయిపోయావో, ఎందుకు నువ్వు పడిపోయావని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి ప్రభు నీకు స్తుతులైన ప్రభు. వి థ్యాంక్ యూ. అయ్యా నీ కార్యములు జరిగించాను. వి ప్రైజ్ యు ఫాదర్ లార్డ్. మనమందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. మనమందరం లేచి నిలబడదాం. దేవుడు తన దాసుని ద్వారా ఎన్నో శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడాడు. కాబట్టి ఈరోజు ఈ మందిరం అని చెప్పిన మన దేహం అనే మందిరం పిల్లరా పాడైపోతూ ఉంది, చెడిపోతూ ఉంది. కాబట్టి దాని విషయంలో మనం ఆలోచన చేయాలి పిల్లరా. కాబట్టి ఈ మందిరం పాడై ఉండగా సరంబ వేసిన గృహాలలో, ఇండ్లలో నివసించుట ఇది సమయమా అని మనం విన్నాం. కాబట్టి ఈ రాత్రి ప్రభా, ఈ మందిరం అని చెప్పబడిన నా దేహం పాడై ఉండగా ప్రభువా, నన్ను ఈ రాత్రి నీ వాక్యం చేత సరిచేసినందుకు నీకు వందనాలని చెప్పి ప్రతి వారు కూడా 2 చేతులు పైకెత్తి ప్రభుని అర్థం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభా నీ పాదాలు స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా అయ్యా ఎన్నో శ్రేష్టమైన విషయాలు మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. నువ్వు నిజంగా నమ్మదైన దేవుడు తండ్రి. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వారి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించు నాయన తండ్రి, మీరు బలపరచు ప్రభువా. కాబట్టి మా దేహం అనే ఈ మందిరం మేము ఆధ్యాత్మికంగా కట్టుకోవడానికి కృప చూపించు నాయన. స్తోత్రం. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపచేత వారిని బలపరచమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. నమ్మదైన దేవుడా నీ పాదాలు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా నీ బంగారు పాదం తండ్రి స్తోత్రాలు. దేవాదిగో తండ్రి, కొంతమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు తండ్రి. ఎవరెవరు వచ్చారో మీరు ఎరిగిన దేవుడు అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్యను ప్రభువా యేసు నామములో దూరపరిచి వారి పట్ల మీరు ఉన్నతమైన కార్యాలు ప్రభువా జరిగించమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఈ రాత్రి ప్రభా మరికొన్ని విషయాలు మీరు మాకు తేటగా బోధించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు.
అవును ప్రభువా, మా దేహం అనే మందిర విషయమై మేము ఆలోచన చేయాలి ప్రభువా. పాడైపోయిన మా మందిరాలు, శిథిలమైపోయిన మా మందిరాలు తిరిగి పునర్నిర్మాణం జరగాలి తండ్రి నాయన. ఆ రీతిగా మీరు మాకు ఆలోచింప చేసిన విధానం బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు. స్తోత్రం 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 తండ్రి. మీరు కనికరించండి. వసాది రాంబాబు గారు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కంటి బలహీనంతో ఉన్నట్లుగా